హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ 2026. 2025 సంవత్సరం పూర్తయింది. 2026 కొత్త ఆశలతో, కొత్త అవకాశాలతో వచ్చేసింది. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో కొత్త విజయాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు మరియు స్థిరమైన భవిష్యత్తు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫార్మసిస్టులారా, 2025లో మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఈసారైనా ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అని చాలామంది ప్రయత్నించారు. కాని అది సాధ్యపడకపోయిందా? అయితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2026 ఫార్మసిస్టుల కోసం గోల్డెన్ ఇయర్. ఈ ఏడాది భారీగా కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు, కొత్త గవర్నమెంట్ అవకాశాలు రాబోతున్నాయి. ఆర్ఆర్బీ కావచ్చు, డిఎస్ఎస్ఎస్బీ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ కావచ్చు, సెంట్రల్ లెవెల్ పోస్టులు కావచ్చు, డిఫెన్స్, ఐఎస్ఆర్ఓ, ఎయిమ్స్, ఎస్ఎస్సి అన్నీ 2026లో మీకోసం సిద్ధంగా ఉన్నాయి. గతసారి అవకాశం రాలేదా? పర్వాలేదు, ఈసారి మనమొక కొత్త సంకల్పం తీసుకుందాం. ఫార్మసిస్టుగా కనీసం ఒక గవర్నమెంట్ పోస్టైనా సాధిస్తాం. ఈ వీడియోలో 2026లో ఫార్మసిస్టులకు రాబోయే అన్ని ముఖ్యమైన ఉద్యోగ అవకాశాలు, నోటిఫికేషన్లు ఎప్పుడు రావచ్చు, ఎగ్జామ్స్కు ఎప్పుడు సిద్ధం కావాలి, డెడ్లైన్స్ అండ్ టైమ్లైన్స్ అన్నీ క్లియర్గా చూద్దాం. కాబట్టి పెన్, పేపర్ తీసుకుని కూర్చోండి. ఇప్పుడొక ముఖ్యమైన విషయం. 2026లో ఫార్మసిస్టులకు 10,000కి పైగా ప్రభుత్వ పోస్టులు రావచ్చని అంచనా. అవును, 10,000+ పోస్టులు. ఇది కేవలం ఊహ కాదు. సెంట్రల్, స్టేట్, డిఫెన్స్ అన్నీ కలిపి వచ్చే అవకాశాలే ఇవి. ముందుగా చూద్దాం సెంట్రల్ గవర్నమెంట్ అవకాశాలు. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్. ఇది ఒక గెజిటెడ్ పోస్ట్. పే స్కేల్ చాలా బావుంటుంది. జీతం నెలకు సుమారు ₹1,50,000 వరకు. మొత్తం పోస్టులు 26. ఫార్మసీ డిగ్రీ ఉన్నవారు లేదా ఫార్మస్యూటికల్ సైన్సెస్, క్లినికల్ ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ స్పెషలైజేషన్ ఉన్నవారు ఈ పోస్టుకు అర్హులు. తర్వాత ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్, రైల్వేస్. ఇది ఇండియాలోనే అతిపెద్ద రిక్రూట్మెంట్ బోర్డు. ఈ ఎగ్జామ్కు బీఫార్మసీ వాళ్లే కాదు, డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్లు కూడా అర్హులు. 2026-27లో నోటిఫికేషన్ రావచ్చని అంచనా. ఇక సీజీహెచ్ఎస్ ఫార్మసిస్ట్. గతసారి చిన్న నోటిఫికేషన్ వచ్చింది, కానీ ఈసారి పెద్ద సంఖ్యలో పోస్టులు వచ్చే అవకాశముంది. ఎస్ఎస్సీ వెబ్సైట్ను రెగ్యులర్గా చెక్ చేయడం చాలా ముఖ్యం. ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ మరియు ఎయిమ్స్ ఫార్మసిస్ట్ ఈ రెండూ చాలాసార్లు కలిపి నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. సాధారణంగా జూన్-జూలై నెలల్లో ఎయిమ్స్ పోస్టులు వస్తాయి. ఇప్పుడు చూద్దాం డిఫెన్స్ అండ్ పారామిలిటరీ అవకాశాలు. బీఎస్ఎఫ్ ఫార్మసిస్ట్. ఈ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలయ్యింది. డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయినవారు ఈ పోస్టుకు అప్లై చేయవచ్చు. ఆర్మీ, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ 2026 మధ్య లేదా చివరలో ఈ పోస్టులు వచ్చే అవకాశముంది. డిఫెన్స్లో ఫార్మసిస్టుగా పనిచేయాలనుకునేవారికి ఇది చాలా మంచి అవకాశం. ఇక స్టేట్ లెవెల్ అవకాశాలు. ఉత్తరప్రదేశ్. పీఈటీ ఎగ్జామ్ క్వాలిఫై చెయ్యాలి. నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలయింది. మధ్యప్రదేశ్ ఎన్హెచ్ఎం ఫార్మసిస్ట్. ఇది కూడా కన్ఫర్మ్డ్. అఫీషియల్ నోటీస్లో పోస్టులు, అర్హత వివరాలు ఉన్నాయి. గుజరాత్ జీఎస్ఎస్ఎస్బీ మరియు కర్ణాటక డిఎస్ఎస్ఎస్బీ ఈ రెండిట్లోనూ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రారంభమైంది. మహారాష్ట్ర జెడ్పీ ఫార్మసిస్ట్. జిల్లా స్థాయిలో కొత్త రిక్రూట్మెంట్ రౌండ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇప్పుడు కొన్ని స్పెషలైజ్డ్ అవకాశాలు. ఎస్బీఐ ఫార్మసిస్ట్. మార్చ్ 2026లో సుమారు 50 పోస్టులు వచ్చే అవకాశం. బ్యాంకింగ్ సెక్టార్లో ఫార్మసిస్ట్ జాబ్ అనేది చాలా అరుదైన కానీ మంచి అవకాశం. ఐఎస్ఆర్ఓ ఫార్మసిస్ట్. పోస్టులు తక్కువే కానీ చాలా విలువైనవి. అవగాహన ఉండాలి, సమయానికి అప్లై చెయ్యాలి. ఇప్పుడొక ముఖ్యమైన విషయం. ఇన్ని అవకాశాల్లో ఏది ఎంచుకోవాలి? దానికి సమాధానం మీ జీవితం ఎలా ఉండాలి, పోస్టింగ్ ఎక్కడ కావాలి, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ అవసరమా అన్నీ ఆలోచించి మీకు సరిపోయే అవకాశాన్ని ఎంచుకోండి. మరొక ముఖ్యమైన విషయం, చదవడం మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి. నోటిఫికేషన్లు, ఎగ్జామ్ డేట్స్, లాస్ట్ డేట్స్ అన్నీ తెలుసుకుంటూ ఉండాలి. చాలామంది అంటారు ఫార్మసిస్టులకు అవకాశాలు లేవు, డిప్లొమా వాళ్లకి జాబ్స్ రావు. ఇది పూర్తిగా తప్పు. అవకాశాలు ఉన్నాయి. వాటిని గుర్తించడం, సరైన ప్రిపరేషన్ చేయడం, విజయం సాధించడం మన చేతుల్లోనే ఉంది. ఇండియా మాత్రమే కాదు, ఆస్ట్రేలియా, దుబాయ్, బెహ్రెన్, కువైట్, ఐర్లాండ్ వంటి దేశాల్లో కూడా ఫార్మసిస్టులకు అవకాశాలున్నాయి. అయితే ఫార్మసిస్టులారా, 2026 కొత్త సంవత్సరం, కొత్త అవకాశాలు, కొత్త లక్ష్యాలు. ఈసారి ఒక గవర్నమెంట్ సీట్ తప్పకుండా సాధిస్తాం. హ్యాపీ న్యూ ఇయర్ 2026. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.